హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఐ విత్ రాజ్. ఇవాళ మనం టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటో తెలుసుకుందామా. సో మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్స్ ఏంటంటే జీరో షాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, తర్వాత చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, మనకి రోల్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ వెరైటీస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏంటి జీరో షాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇందులో ఏం చేస్తామంటే మనం ఏం ఎగ్జాంపుల్స్ ఇవ్వం, డైరెక్ట్గా మనం యూజర్ ప్రాంప్ట్ అడుగుతాము. ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మీరు ఒక ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో టెల్ మీ అబౌట్ అ పారాస్ట్రమ్. సో ఇందులో మీరు ఏమి ఎగ్జాంపుల్స్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతారనమాట జీపీటీ మోడల్కి. సో దీన్ని మనం జీరో షాట్ అంటాం. ఫ్యూ షాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏం చేస్తామంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఈ రకంగా రెస్పాన్స్ కావాలి. సో మనం 2 to 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మోడల్కి అర్థం అవుతుంది, ఓకే వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి. సో అప్పుడు మోడల్కి ఏంటంటే ఒక కాంటెక్స్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఏ రకంగా అది రెస్పాండ్ అవ్వాలి అని. సో దీన్ని మనం ఫ్యూ షాట్ ఎగ్జాంపుల్ అంటాం. మూడవది చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. చైన్ ఆఫ్ థాట్, సో ఈ చైన్ ఆఫ్ థాట్లో ఏమవుతుంది అంటే మనం మోడల్కి చెప్తాం, నువ్వు రెస్పాన్స్ జనరేట్ చేసేటప్పుడు దాని బిహైండ్ రీజనింగ్ కూడా నాకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తుందంటే మోడల్ కాంటెక్స్ట్ బయటకు వెళ్ళిపోకుండా అది థింక్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రియాక్ట్ ప్రాసెస్ జరుగుతుంది. సో రీజన్, యాక్ట్, థాట్. సో ఈ థాట్, రీజనింగ్, యాక్షన్ మూడు ఒకేసారి జరుగుతూ ఉండడం వల్ల ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే మనకి మోడల్ హాల్యూసినేషన్స్ కంట్రోల్ అయ్యి రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఫోర్త్ వన్ ఏంటంటే రోల్ బేస్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ రోల్ బేస్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనం మోడల్కి ఇన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ రోల్ని నువ్వు పెర్ఫామ్ చేస్తున్నావు, సో అంటే యాక్టింగ్ యాజ్ ఎ ట్రావెల్ గైడ్ అని కానీ, లేకపోతే యూఆర్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ అనలిస్ట్ అని కానీ. సో ఇలా మనం డిఫరెంట్ రోల్స్ని మనం ఆ సిస్టమ్ ప్రాంప్ట్కి చెప్తామన్నమాట. సో దట్ ఆ మోడల్ ఆ రోల్లో యాక్ట్ చేసి మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో దీన్ని మనం రోల్ బేస్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఫైన్ ట్యూనింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏంటంటే మీరు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు బౌండరీ సెట్ చేస్తారనమాట. నాకు ఇన్ని వర్డ్స్లోనే రెస్పాన్స్ కావాలి, నాకు ఈ టోన్లోనే రెస్పాన్స్ కావాలి, నాకు ఈ కాంటెక్స్లోనే రెస్పాన్స్ కావాలి. సో ఇలా మీరు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఇస్తారో అది ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో చేసి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే మోడల్ హాల్యూసినేషన్స్ కంట్రోల్ అవుతాయి, మనకి మోడల్ ఇన్ కాంటెక్స్ట్లోనే ఉండి బయట నుంచి వేరే ఏది కాకుండా మనం అడిగిన క్వశ్చన్ని అడిగినట్టుగా రెస్పాన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కావాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.